జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమునకి స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నిన్నటి దినాన నేను ఒక వీడియో ఇక కాల్ రికార్డు విన్నాను. అదేంటంటే, త్రిమూర్తుల 10 ప్రశ్నలకు క్రైస్తవ్యం నిలవదంటున్న పాస్టర్ రెవరెండ్ డాక్టర్ చెన్నై ప్రసాద్ గారు అనేటువంటి టైటిల్తో ఒక ఆడియో కాల్ రికార్డు విన్నాను. ఆ రికార్డు కాల్లో చెన్నై ప్రసాద్ గారు, ఆయన పాస్టర్ అంట, ఆయన మాట్లాడిన మాటలు కూడా ఆ ప్రశ్నలు చదువుతూ ఈ క్రైస్తవ్యము నిజంగా వారు వేసేటువంటి ప్రశ్నలకు జవాబు లేదు, బైబిల్లో అసలు జవాబు లేదు, ఎవరు కూడా మరి చెప్పలేరు అంటూ, మీరు ప్రసాద్ గారు, అమర ప్రసాద్ గారు, మీకు దేవుడు బాగా జ్ఞానం ఇచ్చారండి, దేవుడు మిమ్మల్ని దీవించాలి అని చెబుతూ సచ్చింది గొర్రె. ఓకే, అదేవిధంగా ఇక క్రైస్తవులు జుట్లు బీక్కుంటారు, అసలు క్రైస్తవులు ఎలాంటి జవాబులు లేవు అని బైబిల్ని, క్రైస్తవ్యాన్ని అవమానపరిచే విధంగా ఈ పాస్టర్ గారి యొక్క మాటలు దానిలో ఉన్నాయి. దయచేసి మీరు కావాలంటే ఆ పోస్టర్కి వెళ్ళినటువంటి మరి ఆ యొక్క కాల్ రికార్డు మీరు వినండి. దాని టైటిల్ పేరు త్రిమూర్తుల 10 ప్రశ్నలకు క్రైస్తవ్యం నిలవదంటున్న పాస్టర్ రెవరెండ్ డాక్టర్ చెన్నై ప్రసాద్ గారిని ఉంటుంది. ఆ పోస్టర్ కూడా ఇదేనండి, ఒకసారి చూడండి, ఇది పోస్టర్. సో ఈ పోస్టర్తో ఉంటుంది, వినండి. నేను మరి అది పెడదామంటే కొంచెం నేను మాట్లాడే ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పి పెట్టడం లేదు. దయచేసి మీరు దాన్ని వినండి. నేను ఇది విని ఆయనకు ఫోన్ చేసినప్పుడు ఆయన నాతో మాట్లాడిన మాటలు కొంచెం హార్ష్గా ఉన్నాయి. మీరు రెవరెండా అన్నందుకు ఆయన కొంచెం నీవని చెప్పి అంటున్నావు, నీకు మర్యాద లేదా, ఒరే ఎదవా అన్నట్టుగా మాట్లాడాడు. నేను దానికి కూడా ఏమి కూడా మరి బాధపడకుండా తర్వాత పాస్టర్ గారు పొందాలండి అని చెప్పని నేను ప్రశ్న అడుగుతున్నప్పుడు, ఇలా మీరు ఎందుకన్నారు, బైబిల్లో జవాబు లేదా, మీరు ఎలా పాస్టర్ అవుతారని చెప్పి అన్నప్పుడు ఆయన నాకు మళ్ళీ ఉల్టా ప్రశ్న వేయడానికి సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఆయన నేను ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పగలవాలి. అయితే ఆ రికార్డు కూడా నా దగ్గర ఉన్నదండి. ఒకవేళ మీకు కావాలంటే నేను తప్పకుండా నన్ను సంప్రదించండి. నా నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నాను, ఎప్పుడు ఉంటుంది, నాకు మరి కాల్ చేయండి, అది మీకు పంపిస్తాను. అయితే ఈయన మాట్లాడినటువంటి యొక్క చెన్నై ప్రసాద్ గారు అంటున్నాను, ఎందుకంటే ఆయన వయసుకు గౌరవిస్తున్నాను. ఆయన చేసేటువంటి పరిచర్యకు కాదు, ఒకళ్ళ పరిచర్య మంచిగా ఉంటే ఉండొచ్చు, నేను చూడలేదు. కానీ ఈ యొక్క ఆడియో రికార్డును గురించి చూసి ఎవరైనా విన్నట్లయితే మీ అభిప్రాయం మీరు ఆలోచించుకోండి. క్రైస్తవ్యంలో బైబిల్లో సమాధానం లేనట్లు, ఓకే, కొంచెం చాలా అవమానపరిచే విధంగా ఆయన మాట్లాడాడు. అది చాలా బాధాకరంగా ఉన్నది. సో ఈ విధంగా ఆయన కనీసం సహనం లేకుండా, ఓకే, తోటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నటువంటి ఆయన చెన్నై ప్రసాద్ గారు, మీ దగ్గరికి వీడియో వస్తే మీకే సూటిగా చెప్తున్న ఈ విషయం. అసలు మీరు ఎట్లా పాస్టర్ అవుతారు? బైబిల్లో ప్రశ్నలు జవాబు లేవని చెప్పిన మీరు ఎట్లా పాస్టర్? అసలుకి మీరు ఒక రెవరెండా? మీరు ప్రశ్నలు బైబిల్లో లేవని చెప్పిన మీరు ఒక క్రైస్తవ్యంలో నిలబడదాం. క్రైస్తవ్యం మరి వారు వేసేటువంటి మరి సచ్చు ప్రశ్నలకు జవాబు లేదని చెప్పి బైబిల్ని, క్రైస్తవ్యాన్ని, దేవుణ్ణి అవమానపరిచిన మీరు ఒక పాస్టరా? మీరు ఎట్లా పాస్టర్ అవుతారు? ఓకే, పాస్టర్ అనే మాట పక్కన పెట్టేసేసి బైబిల్ మూసేసి చక్కగా ఇంట్లో కూర్చోండి. ఈ విధంగా దయచేసి బైబిల్ని, దేవుణ్ణి అవమానపరచకండి. ఇట్లాంటి రకాల వల్ల బైబిల్ అనేది క్రైస్తవుడు భ్రష్టు పట్టిపోతుందండి. దయచేసి మీరు ఇలాంటి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. బైబిల్లో సమాధానం లేదని చెప్పి బైబిల్ని కించపరచొద్దు. ఓకే, ఇక విషయానికి వస్తాను. అమర ప్రసాద్ గారు, నేను మీతో ఎప్పుడు మాట్లాడలేదు,
ఓకే, మీరు కూడా నాకంటే వయసులో పెద్దవారు కాబట్టి ఆ పెద్దరికానికి మాత్రమే గౌరవిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, 10 ప్రశ్నలకు క్రైస్తవం నిలవదా? అవి ఒక ప్రశ్నలేనా? సండే స్కూల్ పిల్లలు కూడా, క్రైస్తవ్యంలో సండే స్కూల్ పిల్లలు కూడా, చిన్నపిల్లలు కూడా ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరు. అసలు అవి ప్రశ్నల ఒకటి. రెండవది, మీకు వస్తున్న సూటి ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క చర్చ గురించి ఈ మధ్య ఒక డిస్కషన్ జరిగింది, ఒక డిబేట్ గురించి ఒక చర్చ జరిగింది. దానిలో మరి కిరణ్ పాస్టర్ గారు, కిరణ్ పాల్ గారు అనుకుంటా పాస్టర్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ గారు, ఓకే, ఇలా జాన్ కోయ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి చర్చ గురించి, మరి డిబేట్ గురించి చర్చిస్తున్నప్పుడు సనాతన గ్రంథాల గురించి వర్సెస్ బైబిల్, సనాతన గ్రంథాలు వర్సెస్ బైబిల్ అనేటువంటి ఈ దీనిని గురించి డిబేట్ చేయాలని చెప్పి వాళ్ళు చర్చిస్తున్నప్పుడు మీరన్న మాట ఏంటి? ధర్మ మార్గం భాస్కర్ గారు మీరన్న మాట ఏంటి? సనాతన గ్రంథాలు చదవాలంటే 40 సంవత్సరాలు పట్టుద్దన్నారు. 40 సంవత్సరాలు పట్టుద్దన్న మీరు ఈ వేసే ప్రతి ప్రశ్నలో సనాతన గ్రంథాలు మరియు బైబిల్ ఆధారంగా అన్నారు. బైబిల్ కానీ సనాతన గ్రంథాలు కానీ మీరు చదివారా? ఆ యొక్క చర్చలో సనాతన గ్రంథాలు చదవాలంటే 40 ఏళ్ళు పట్టుద్ది అన్నారు. మీరు ఏమి ఈ గ్రంథాలు చదివారని చెప్పని సనాతన గ్రంథాలు ఆధారంగా అన్నారు? బైబిల్ చదివారా? సనాతన గ్రంథాలు చదివారా? ఈ రెండు మీరు చదివి ఉండి వీటి ఆధారంగా మరి మంచి ఏమిటి లేకపోతే చెడేమిటి అని ప్రశ్నించిన అది బాగుండు. కానీ ఇదేమీ చదవకుండా సనాతన గ్రంథాల ఆధారంగా, బైబిల్ గ్రంథం ఆధారంగా ఏదో పెద్ద ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారు. అసలు ఏమి చదవనటువంటి, ఈ గ్రంథాలు ఏమి చదవనటువంటి మీకు ప్రశ్నించే హక్కు ఎక్కడది? ప్రశ్నించడానికి అర్హత ఎక్కడది అసలుకి? ఈ యొక్క ప్రశ్న మీరు ఈ సనాతన గ్రంథాలు చదివిన 47 సంవత్సరాల తర్వాత ప్రశ్న వేసినా బాగుండు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నిన్నగాక మొన్న ఇవి చదవాలంటే 40 ఏళ్ళు పట్టుదని మరి చెప్పి ఇప్పుడు వచ్చి సనాతన గ్రంథాలు మరి బైబిల్ ఆధారంగానే ప్రశ్నిస్తున్నారేంటి? మీరు చదివారా ప్రశ్నించడానికి? ఓకే, ఏమీ తెలియకుండా మీరు ప్రశ్నిస్తున్నారు. మీ జ్ఞానం ఇది, మీకు అసలు ఏమీ తెలియదు, బైబిల్ చదవలేదు, మీ గ్రంథాలు అంతకంటే తెలియదు, మీరు వాటి గురించి ప్రశ్నిస్తున్నారు. సరే, అయినా కానీ మీ గ్రంథాలు నేను చదవలేదు, అయినా కానీ నాకున్నటువంటి ఒక అవగాహన, నేను విన్నటువంటి అవగాహన, దానిని బట్టి సనాతన గ్రంథాలు బైబిల్ ఆధారంగా వేసిన 10 ప్రశ్నలకు ప్రశ్నిస్తూ క్లుప్తంగా ఒక్క మాటలోనే జవాబు చెప్పి నేను ముగిస్తాం చాలా క్లుప్తంగా. ఏమిటి మొదటి ప్రశ్న? ఏమిటి? సనాతన గ్రంథాలలో లేని బైబిల్లో ఉన్న మంచి విషయాలు ఎన్ని? అవి ఏమి? బైబిల్లో ఉన్న మంచి విషయాల గురించి నీకేం తెలుసు? సనాతన గ్రంథాల్లో ఉన్న మంచి విషయాలు ఏమన్నా ఉండేయో లేవో కూడా నీకేం తెలుసు? చదవలేదు కదా. బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, సనాతన గ్రంథాల్లో లేనివి ఎన్నో ఉన్నాయి అసలుకి. ఓకే, కరెక్ట్గా చదివితే అన్నీ కూడా మంచి విషయాలు, కరెక్ట్గా యథార్థంగా మంచి హృదయంతో చదివితే. ఓకే, ఇక చెడు హృదయంతో చదువుతాం, తప్పు పట్టాలని చెప్పి అనుకుంటే ఓకే, ఇక వాళ్ళని అసలు మనుషుల్లో కూడా లెక్కలో తీసుకునే అవసరం లేదు. ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ప్రాముఖ్యమైనటువంటి 2 ఏంటంటే, బైబిల్ గ్రంథంలో సనాతన గ్రంథాల్లో లేని బైబిల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన 2 మంచి విషయాలు ఏంటంటే, 1 ప్రేమ, 2 క్షమాపణ. మీ గ్రంథాల్లో ఉన్నాయా? ప్రేమన, యథార్థమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ఉన్నదా? ఇక నేను దాని గురించి మాట్లాడితే చాలా గలీజ్గా ఉంటుంది మీ గ్రంథాల్లో ఉన్నటువంటి వాటి గురించి. తర్వాత క్షమాపణ, ఎక్కడుంది మీ గ్రంథంలో క్షమాపణ? ఓకే, బైబిల్లో ఉన్నది క్షమాపణ అంటే ఏంటో దాని అర్థం బైబిల్ చెప్పింది. మంచి విషయాలు అన్నావు కదా, ఇవి ఎన్నో ఉన్నాయి, కానీ వీటిలో 2 ఉత్తమమైన మంచి విషయాలు ఇవి. ఇక రెండవ ప్రశ్న, బైబిల్ నేర్పినటువంటి ఆదర్శం ఏమిటి? మానవాళి మనుగడకు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? బైబిల్ లోకానికి నేర్పిన ఆదర్శం ఏమిటి? మానవాళి మనుగడకు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? బైబిల్ లోకానికి ఉన్న ఆదర్శం ఏంటంటే,
లోకానికి చెప్తుంది బైబిల్, నీ శత్రువులను కూడా ప్రేమించండి అని. ఓకే, ఇప్పుడు నేను చెప్పిందా? ఇప్పుడు యుద్ధాలు, కొట్టుకోవడం, చంపుకోవడం తప్ప. ఓకే, నేను వాటి గురించి మాట్లాడక ఇష్టం లేదు. రెండవది, మానవాళి మనుగడకి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, నీ వరకు లేకపోతే తమ కొరకు గాక, నీ కొరకే గాక ఇతరుల కొరకు కూడా నీవు జీవించాలి. నీకు ఏదైనా సరే మేలు కలిగితే ఆ మేలును ఇతరులకు కూడా పంచండి, ఇతరులతో పంచుకోండి. నీవు పొందిన మేలు ఇతరులు కూడా పొందుకోలేటువంటి ఆశ కలిగి, ఓకే, నీవు పూటపడైనా సరే, అంటే నీవు నష్టపోయినా సరే, ఓకే, నీ ఎదుటివానికి మేలు చెయ్యి అనేటువంటి సందేశం ఇచ్చింది బైబిల్. అర్థమైందా? బైబిల్ నీవు నష్టపోయినా పర్లేదు కానీ ఇతరులకు మేలు చెయ్యి అనేటువంటి సందేశం బైబిల్ ఇచ్చింది. ఇక మూడవ ప్రశ్న, బైబిల్లో కనిపించే 4 ఆదర్శ వ్యక్తుల పేర్లు, వారు ఏ విధంగా మానవాళికి ఆదర్శం? చాలామంది ఉన్నారు, నీవు నలుగురు వ్యక్తులు అడిగేవు కాబట్టి 4 గురించే నేను చెప్తాను. మొదటిగా పాత నిబంధన గ్రంథంలో ఇస్సాకు. అసలు ఇస్సాకు గురించి, వీళ్ళ గురించి నీకు తెలుసా? తెలియదు. ఒక్క ముక్క తెలియదు, పలికిన వేసే ప్రశ్నలు. ఓకే, ఏదో 4 తప్పుడు ఏదో రాత్రులు ఉన్నట్లుగా నీవు అనుకున్నావు, కానీ వాటి గురించి మాకున్నటువంటి మరి మంచి సందేశాలు మాకున్నాయి. అది వాళ్ళకే తెలుసు. ఓకే, దాని విశ్వాసం ఉంచి మంచిగా చదివే వారికే తెలుసు. ఓకే, 4 ఆదర్శమైన వ్యక్తులు, మంచి ఆదర్శమైన వ్యక్తులు. లోకానికి వారు ఏ విధంగా ఆదర్శం, లేకపోతే మానవాళికి. ఒకటి ఇస్సాకు. ఇస్సాకు గురించి తెలుసా నీకు? ఆయన తండ్రి మాటకు జమదాటకుండా ప్రాణం పోతున్నా సరే తండ్రికి లోపడ్డ వ్యక్తి. ఓకే, రెండవ వ్యక్తి యోబు. ఆయన అన్యాయాన్ని ఎదురిస్తూ, ఎవరికైనా అన్యాయం జరిగితే తనకున్నటువంటి ప్రమిసెస్లో, లేకపోతే తనకున్నటువంటి ఆ యొక్క తనకు తెలిసినంత మటుకు తనకున్నటువంటి ఆ సర్కిల్లో ఎవరైనా సరే అన్యాయం జరుగుతుంటే, అన్యాయం చేసిన వారిని శిక్షిస్తూ, న్యాయం చేసిన వారికి న్యాయం చేస్తూ వచ్చాడు. పేదవర్గాన్ని ఇవ్వండి, మరి ఎవరికైనా సరే న్యాయం నిలబడ్డ వ్యక్తి. ఓకే, అదేవిధంగా తాను ఎంత ఇబ్బంది పడ్డా సరే నిజమైన దేవుణ్ణి పట్టుకున్న వ్యక్తి. ఓకే, అన్యాయాన్ని ఎదిరించి న్యాయం చేసేటువంటి యొక్క వ్యక్తి ఈ యొక్క యోబు భక్తుడు. అది ఒక ఆదర్శప్రాయుడుగా ఉన్నాడు. న్యాయం జరగాలి, అందరికీ న్యాయం కావాలని. తర్వాత మూడో వ్యక్తి, వీళ్ళిద్దరు పాత నిబంధనలో ఉన్న వ్యక్తులు. క్రొత్త నిబంధన ఉన్న వ్యక్తులు ఇద్దరు. యేసుక్రీస్తు ప్రభు మానవాడిగా వచ్చాడు, ఆయన సశరీరుడుగా వచ్చాడు. శత్రువులను ప్రేమించండి అని చెప్పి వారి కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి, అందరినీ ప్రేమించిన వ్యక్తి, సమానంగా చూసిన వ్యక్తి ఆయన. నాలుగో వ్యక్తి పౌలు భక్తుడు. ఆయన ఇతరుల మేలు కొరకు తను తానే త్యాగం చేసుకున్నాడు. వాళ్ళని కరెక్ట్గా స్టడీ చేయి ఫస్ట్. ఓకే, స్టడీ చేస్తే నీకు అర్థమవుతుంది. తర్వాత ఇక 4వ ప్రశ్న, సనాతన గ్రంథాలు బైబిల్ ఆధారంగా దేవుడు అంటే ఏమిటి? అసలు దేవుడు అంటే ఏంటో నీ గ్రంథాలు చెప్పలేదు. అసలు నీకు దేవుళ్ళు ఎంతమంది కూడా తెలియదు. ఎంతోమంది దేవుళ్ళు అంటావు, మళ్ళీ నువ్వు దేవుడు అంటున్నావు. అసలు దేవుడు ఒకళ్ళ ముక్కోటా? నీ ప్రశ్నకే పెద్ద రాంగ్. ఓకే, ఏమీ తెలియకుండా మాట్లాడటం ప్రశ్నే పెద్ద రాంగ్. ఎందుకంటే రాంగ్ అంటానంటే, దేవుడు అంటే ఏంటంటే అర్థం ఏంటి? దేవుడు నువ్వు డిఫైన్ చేయగలవా? దేవుడు ఒకవేళ ఒక వ్యక్తి డిఫైన్ చేస్తే ఆ దేవుడు మానవుని యొక్క ఆలోచనల కన్నా చిన్నవాడు అయిపోతాడు. మానవుని యొక్క ఆలోచనలకి కన్నా చిన్నగా అయిపోయిన వ్యక్తి దేవుడు ఎట్లా అవుతాడు అసలుకి? సో వీ కెనాట్ డిఫైన్ గాడ్. దేవుడిని ఎప్పుడు కూడా నివసించలేము. దేవుడు ఇదని చెప్పలేము. కానీ ఆయన లక్షణాలను బట్టి దేవుడు ఈ విధంగా ఈ లక్షణాలు కలిగి ఉన్నవాడే దేవుడు అనేటువంటి మన యొక్క జ్ఞానానికి తగినంతగా జ్ఞాన పరిధిలో మనము చెప్పుకోగలం. అలాంటి లక్షణాల్లో ఉన్నటువంటి ఒక లక్షణం, బైబిల్ ఉన్న దేవునికి ఉన్న లక్షణం, సృష్టికర్త. ఆయనే సృష్టించాడు, శూన్యంలో నుంచి సృష్టించుకొచ్చాడు. చిన్న ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఓకే, నీ సనాతన గ్రంథాల్లో సృష్టించినటువంటి ఒక వ్యక్తిని చూపెట్టు. మరి దేవుళ్ళు కాదు, అది వేరే విషయం. మీరు కూడా ఇండైరెక్ట్గా దాన్ని ఒప్పుకుంటారు. ఓకే, సృష్టించింది ఎవరు? ఒక్కరు చెప్పండి. ఒకళ్ళే వీళ్ళు అంటారు, ఒకళ్ళే వాళ్ళు అంటారు, డిఫరెంట్ పేర్లు చెబుతున్నారు. అసలు మీకే ఓకే ఒక స్థిరత లేదు. అసలు ఎవరు? సృష్టికర్త శూన్యంలో నుంచి. ఆయనకు ఆది అంతం ఉండకూడదు.
నువ్వు చెప్పినటువంటి వ్యక్తికి ఆది ఉండొద్దు. కానీ వాళ్ళు పుట్టారు, వీళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు చెప్పొద్దు. కానీ బైబిల్ ఉన్నటువంటి దేవునికి ఆయన ఆది అంతం లేనివాడు. ఓకే, ఆయన సృష్టికర్త. ఓకే, ఒక లక్షణం మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే ఆయన డిఫైన్ చేయలేము. ఓకే, మంచిది. 5వ ప్రశ్న, సనాతన గ్రంథాలు మరియు బైబిల్ ఆధారంగా ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి? ఓకే, నీకు తెలియక ఒకవేళ అడుగుతున్నావేమో, అయినా పర్వాలేదు. దేవుడు ఒక మానవుడిని సృష్టించిన తర్వాత జీవవాయువు ఊదినప్పుడు అతను జీవించు ఆత్మ, ఓకే, జీవించు ప్రాణి అయితే ఆత్మ అయ్యాను. ఆయనలోకి ఆత్మ వచ్చింది. ఎప్పుడైతే జీవవాయువు ఊదాడో అప్పుడు ద స్పిరిట్ కేమ్ టు ఎగ్జిస్ట్. ఆత్మ అనేది అప్పుడు జీవించడం ప్రారంభించింది. అసలు ఒక వ్యక్తిలో ఆత్మ ఉంటాడు. ఆ ఆత్మ, ఒక వ్యక్తే ఆత్మ ఆయన శరీరాన్ని ధరించుకుంటాడు. ఆయన చనిపోయిన తర్వాత శరీరం ఇక్కడ విడవబడుతుంది. ఆయన మరలా ఓకే వెళ్ళేది నరకం దగ్గరికి, నరకమా లేకపోతే స్వర్గానికి అని ఆత్మ. ఓకే, అదేవిధంగా పరమాత్మ, దేవుని యొక్క ఆత్మ. ఓకే, అంటే ఏమిటి అన్నావు కదా, పరమాత్మ అంటే దేవుని యొక్క ఆత్మ, పరమాత్మ అంటే దేవుని యొక్క ఆత్మ. ఓకే, వెరీ గుడ్. దాన్ని క్రైస్తవ్యం బైబిల్లో పరిశుద్ధాత్మ అని కూడా చెప్పాడు. తర్వాత 6వ ప్రశ్న, సనాతన గ్రంథాలు మరియు బైబిల్ ఆధారంగా మానవుని కర్తవ్యం ఏమిటి, మానవుని యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఓకే, ఇది 6వ ప్రశ్న. మానవుని యొక్క కర్తవ్యం ఏమిటి? ఒక మాట అంటున్నాను, దయచేసి హార్ట్గా ఫీల్ కావద్దు. మానవుని కర్తవ్యం ఇతరులను జడగొట్టడం కాదు. అవి పెట్టి ఇవి పెట్టి అన్నా కదా, అది నీకు అర్థమైపోయి ఉంటుంది హేమప్రసాద్ గారు. ఓకే, మనుషులు చెడిపోయి పెట్టి చెడగొట్టడం కాదు. మానవుని యొక్క కర్తవ్యం ఏంటంటే, అసలు మానవాళి యొక్క విధి ఏంటంటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. దేవుడనే వ్యక్తి మంచివాడు. ఆయన ఏం చేయమంటున్నాడో ఆయన మాటలను విని దాని ప్రకారం చేయటానికి భయము భక్తి కలిగి ఉండాలి. అదే సర్వ మానవాళి యొక్క విధి ఈ యొక్క లోకంలో. ఓకే, ఆయన గమ్యం ఏంటంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళొద్దు. మళ్ళా నరకం అనేది ఉందని చెప్పి మీరు చెప్తారు, ఆ స్థానానికి వెళ్ళొద్దు. నిత్య రాజ్యం, ఈ యొక్క డూప్లికేట్, ఓకే, ఏ స్థిరత్వం లేని ఈ రాజ్యంలో నుంచి నిత్య రాజ్యంలోకి, నిత్యము ఉండేటువంటి యుగాలు నిలిచిపోయేటువంటి ఆ రాజ్యంలోకి వెళ్ళటమే మానవుని యొక్క అంతిమ గమ్యం, గురి, లక్ష్యం కావాలి. అది సంపాదించుకోలేకపోతే ఈ లోకంలో నీ జీవించిన జీవితం వ్యర్థం. ఒక 7వ ప్రశ్న, సనాతన గ్రంథాలు మరియు బైబిల్ ఆధారంగా స్వర్గం మరియు నరకం అంటే ఏమిటి, వాటి ఉద్దేశం ఏమిటి? ఓకే, ఇది కూడా ఒక చిన్న ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఏదో స్వర్గం నరకం అని మేము చెప్తారు కదా, అసలు మీలో నువ్వు నమ్మినటువంటి వారిలో ఈ స్వర్గాన్ని నరకాన్ని చూసిన వాళ్ళు ఉన్నారా? చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్వర్గం అంటే నరకం ఏంటో నీవు నమ్మిన వాళ్ళు చూశారా? అసలు దానిలో ఉన్నారా? ఓకే, కొంతమంది మేము చేసినటువంటి పాప కర్మాలను బట్టి మేము ఈ విధంగా వచ్చామని నీవు నమ్మినటువంటి వాళ్ళే దేవుళ్ళు అనబడిన వాళ్ళు చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ఒక పాపం చేసినాడు స్వర్గానికి ఎట్లా వెళ్తాడు? అసలుకి స్వర్గం అంటేనే ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి పాపము తప్పులు లేనటువంటి ఒక ప్రాంతం అది, స్థలం, పరిశుద్ధంగా ఉన్న స్థలం అది. నరకం అంటే ఈ తప్పుడు చేసిన వాళ్ళు, పాపాలు చేసిన వాళ్ళు, పాపం చేయడానికి ప్రేరేపించబడ్డవాళ్ళు, చెడ్డ యొక్క విధానం ఉన్న వాళ్ళందరూ కూడా పోయే స్థలం ఇది నరకం. కానీ బైబిల్లో స్వర్గం నరకం గురించి చెప్పారంటే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి వ్యక్తి ఆయన ఈ యొక్క లోకానికి మానవుడిగా రాకముందు ఆ స్వర్గంలోనే ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయనకు తెలుసు. ఆయన ఇవన్నీ కూడా రివీల్ చేశాడు. స్వర్గమును గూర్చి, నరకమును గూర్చి, పరలోకంలో దేవుణ్ణి గూర్చి, సాతానుని గురించి, ఇలా ఎన్నో విషయాల గురించి ఆయన రివీల్ చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు అవి. ఆయన స్వర్గం నుంచే వచ్చాడు కాబట్టి అది ఉన్నదని చెప్పుకుంటూ వచ్చాడు. అది ఆయనకు తెలుసు. ఆయన మాత్రమే తీసుకెళ్ళగలడండి. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన తీసుకెళ్ళగలడు. ఇక్కడ నీవు నమ్మే వాళ్ళకి తెలుసా? ఓకే, స్వర్గం అనేది యుగాలు సంతోషముగా నివసించేటువంటి, దేవునితో నివసించేటువంటి స్థలం స్వర్గం. నరకం అంటే దేవుని యొక్క మాటలు అనుసరించకుండా, నిజమైన దేవుడు కూడా తెలుసుకుని ఆయన యొక్క మాటలను అనుసరించి నడవకుండా ఇష్టానుసారముగా జీవించేటువంటి
జీవితం మరి జీవించేవారు చివరికి ఉండేటువంటి స్థలమే ఆ యొక్క నరకం అండి. వీటి ఉద్దేశం స్వర్గం యొక్క ఉద్దేశం సంతోషంగా ఉండడానికి, నరకం ఇట్లాంటి చెడ్డవారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఎందుకంటే భయం లేకుండా ఉండవారు వారు యాతన పడేటువంటి స్థలం అది. దానికోసం దాన్ని ఉంచిందే అందుకు, చెడును కాల్చివేయటం కోసం. స్వర్గం మంచిగా ఉన్నవారు సంతోషంగా ఉండటం కోసం. తర్వాత 8వ ప్రశ్న, సనాతన గ్రంథాలు మరియు బైబిల్ ఆధారంగా మానవుల కర్తవ్యం, మానవుల యొక్క అంతిమ గమ్యం. దాదాపు ఈ రెండు కూడా ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. కర్తవ్యం దేవుని అనుసరించి నడుచుట, వారి యొక్క అంతిమ గమ్యం దేవుని కుమారులుగా మార్చబడి దేవునితో యుగాలు జీవించటం అండి. అదే వాళ్ళ యొక్క గమ్యం. తర్వాత 9వ ప్రశ్న, సనాతన గ్రంథాలు మరియు బైబిల్ ఆధారంగా జీవునికి దేవునికి ఉన్న వ్యత్యాసం. జీవుడు అంటే అర్థం ఏంటి? ఒక జీవి, జీవించు ప్రాణి. అది దేవుడు మానవులందరూ కూడా సృష్టించాడు. వారికి సంబంధం ఏమిటంటే దేవుడేమో సృష్టికర్త, ఈ లేకపోతే జీవించు ప్రతి ప్రాణి, అది మొక్కలే కానివ్వండి ఎవరన్నా కానివ్వండి, వాళ్ళందరూ కూడా సృష్టము. దేవుడు సృష్టికర్త, వీళ్ళందరూ కూడా దేవుడు చేయబడ్డటువంటి సృష్టం. అయితే ఎవరైతే మానవులుగా ఉంటున్నారో వారిని కూడా దేవుడు సృష్టించాడు. అయితే వారందరూ కూడా దేవునికి కుమారులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. వారికి వీరికి దేవుడేమో సృష్టికర్త, తక్కినటువంటి సర్వ ప్రాణికోటి అనేది సృష్టించబడ్డ సృష్టము. మానవులు ఎవరైతే జీవించు ఆత్మై ఉన్నారో వారు దేవుడిచ్చినటువంటి ఆత్మ కలిగిన వారై దేవునితో సంబంధం కలిగి ఉండి ఆయన కుమారులుగా జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారు దేవునికి కుమారులుగా మార్చబడి తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇది జీవించే ప్రాణికి, జీవించేటువంటి జీవము గల మానవులకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం. చివరిగా 10వ ప్రశ్న, ఎవరైనా మతం ఎందుకు మారాలి? ముఖ్యంగా క్రైస్తవ్యంలోకి. ఎందుకంటే ఒక మాట, దానిలో మ్యాటర్ లేదు కాబట్టి, దీనిలో మ్యాటర్ ఉంది కాబట్టి. మ్యాటర్ లేని దాని నుంచి మ్యాటర్ ఉన్న దానిలోకి వస్తున్నారు. అది అనేక మంది వారు వీరనే భేదం లేకుండా వారు అనేక మంది కావాలంటే నేను చూపించగలను. ప్రతి మతంలో నుంచి ముస్లిమే కానివ్వండి, బుద్ధిస్టులే కానివ్వండి, జైనిస్టులే కానివ్వండి, సిక్కులే కానివ్వండి, రకరకాల మతాలలో ఉన్నవారు, హిందువులే ఎవరైనా సరేనండి, రంగు భేదం లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, మతాల భేదం లేకుండా, కులాల మతం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని ఎరిగి క్రైస్తవంలోనికి వస్తున్నారండి. ఎంతోమంది చూపించగలను. ఇంతకుముందు ప్రవీణ్ కూడా నేను చెప్పిన మాట ఇదే. నా దగ్గరకు వస్తే ఒక్కొక్క మతం నుంచి నీకు ఒక్కొక్కళ్ళని చూపించి వారి సాక్ష్యం కూడా వినిపించగలనని చెప్పాను. కాబట్టి దానిలో మ్యాటర్ లేదు కాబట్టి దీనిలోకి వస్తున్నారు. ఈ మాట అన్నందుకు దయచేసి మీరేదో బాధపడకండి. ఆలోచించండి, పరిశీలించండి, పరిశోధించండి, శ్రేష్టమైన దానిని చేపట్టండి. కాబట్టి ఇవి అంత పెద్ద ప్రశ్న కూడా కాదు. ఇవన్నీ కూడా నాకు ఎల్కేజీ ప్రశ్నలు. క్రైస్తవంలో ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు కూడా ఇంటికి జవాబు చెప్పగలరు. ఇవన్నీ ఎల్కేజీ ప్రశ్నలు ఇవి. అయితే మరొకసారి చెన్నై ప్రసాద్ గారికి చెప్తున్న మాట, ఇట్లాంటి బైబిల్ని దేవుని అవమానించే మాటలు ఇంకోసారి మాట్లాడద్దు. నువ్వు పరిచయకుడు అయితే దేవుని అవమానపరుస్తున్నావు కాబట్టి, నీ వల్ల క్రైస్తవ్యం భ్రష్టు పడుతుంది కాబట్టి బైబిల్ మూసేసి పరిచయం పక్కన పెట్టేసి సప్పుడైగా దేవుని నామని మహిమకరంగా ఒక విశ్వాసకరంగా బతకడానికి ప్రయత్నించు. దేవుడు క్షమించి దేవుని రాజ్యం కుక్కలు చేర్చుకుంటాడేమో. ఎందుకంటే అవి చాలా హర్ట్ అయినటువంటి మాటలు, చాలా హర్ట్ అయిన ప్రతి ఒక్క క్రైస్తవుడు బాధ కలిగించే మాటలు అవి. క్రైస్తవులు పాస్టర్లను కూడా మళ్ళీ నేను మాట్లాడినప్పుడు ఏమంటావు, పాస్టర్లందరూ కూడా ఎదవల, పాస్టర్ల తోటి సేవకుల్ని ఎదవల అంటావా నువ్వు ఎట్లా పాస్టర్ అయ్యావు? అసలుకి పాస్టర్లు ఎదవలయ్యారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారు. ఎట్లాంటి వాళ్ళు
వీళ్ళు ఎవరు అసలు ఆఫ్టర్ ఆల్? వాళ్ళ దగ్గర ఏముంది అసలుకి? వాళ్ళ గ్రంథాల గురించి తెలియదు, వీళ్ళకి ఈ గ్రంథాల గురించి తెలియదు. ఓకే, నువ్వు క్రైస్తవులను విమర్శించి కించపరిచి అవమానిస్తావా? పాస్టర్లు మొత్తం ఎదవలా? నువ్వు ఎట్లా పాస్టర్ అయ్యావు? లేదా వాళ్ళకేమైనా అమ్ముడు పోయావు ఉంటావు బహుశా. కొంతమంది అదే అంటున్నారు. ఇట్లా బ్రతికెందుకే నాకు అర్థం కాలే, దేవుని అవమానించేటువంటి అమ్ముడు పోయేటువంటి జీవితం ఇది ఒక జీవితమేనా? ఏం ప్రసాద్ గారు, పెద్దవాడు అయిపోయావు, మాట్లాడడానికి పెద్దవాడు అయిపోయావు, అయినా మాట్లాడుకో ఇష్టం ఉండదు, తెగించు. ఎందుకంటే దేవుని పిల్లం మేము, దేవుని సేవకులం కాబట్టి ఇట్లాంటి అవమానపరిచే మాటలు ఇంకోసారి మాట్లాడుకుని ఉంటే అది నీకే మంచిది. ఓకే, దేవుడు వింటున్నాడు ఇవన్నీ కూడా, మంచిది. సో కాబట్టి ఇలాంటి సచ్చు ప్రశ్నలు బట్టి వీళ్ళు ఈ విధంగా ఏదో ఫీల్ అయిపోతున్నారు. వీళ్ళు కూడా ఇట్లాంటి సచ్చు రకాల ఏమి తెలియనటువంటి పాస్టర్లను పట్టుకొని తామేదో పెద్ద మంచివాడు అన్నట్టు, తెలిసినవాడు అన్నట్టుగా ఈ విధంగా ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ చాలా చీప్ ప్రశ్నలు. వాళ్ళు స్టాండర్డ్ తగ్గట్టుగానే అడుగుతున్నారు. కాబట్టి సో బైబిల్ లోకమంతట్లోనే ఉన్నతమైనటువంటి బైబిల్ ప్రతి ప్రశ్నలకు, ప్రతి సమస్యకు జవాబు ఇది ఇస్తుందండి. ఓకే, లోకంలోనే అత్యుత్తమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఈ బైబిల్. దీని యందు విశ్వాసం ఉంచండి, జీవితాలను సార్థకం చేసుకోండి, జీవితాలను మేలు పొందండి. ఇలాంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. మరొకసారి ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిది.